సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదే డిమాండ్తో మసబ్ ట్యాంక్లోని తెలంగాణ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన తాజా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించలేదన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేశామని వడ్డీలకు ఇచ్చిన వారితో వేధింపులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది సర్పంచుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటే కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వం మాపై కక్ష సాధింపులు సరికాదన్నారు. కుల గణాంకాలు పూర్తి అయిన తర్వాత రిజర్వేషన్లు నిర్వహించి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇచ్చినాకనే సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు ఇచ్చినాకనే సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇచ్చినాకనే సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇచ్చినాకనే గ్రామాలలో అభివృద్ధి పనులను సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించినాకనే సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించినాకనే సర్పంచ్ల పెండింగ్ బిల్లులను వంటి వైఖరి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా పెండింగ్ బిల్లులను గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను ఓకేనా